మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు వరదలతో సతమతమవుతున్న ములుగు జిల్లాకు మరో విపత్కర పరిస్థితి వచ్చి పడింది. ములుగు జిల్లా అడవుల్లో మహా ప్రళయాన్ని తలపించినట్లుగా సుడిగాలి వీస్తోంది. దీంతో ఒకే చోట వేలాది మహావృక్షాలు నేలమట్టమవుతున్నాయి. మేడారం తాడువాయి మధ్య రిజర్వ్ ఫారెస్ట్ లో ఒకే చోట 3 కిలోమీటర్ల విస్తరణలో భారీ వృక్షాలు పూర్తిగా విరిగిపడడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. సుడిగాలి బీభత్సం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆ సుడిగాలి ప్రభావం చూస్తూ ఉంటే ఊళ్లకు ఊళ్ళు ఎగిరిపోయేలా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట వేలాది వృక్షాలు విరిగిపోవడం చూసి అటవీ శాఖ సిబ్బంది కూడా ఆశ్చర్యపోతుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అక్కడ అటవీ ప్రాంతంలో సుడిగాలి వీసినట్టు తెలుస్తోంది, కొన్ని చెట్లు కూడా అక్కడ విరిగిపోయినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటుందా ప్రభుత్వం? ఎస్ సర్తాజ్, అంటే 2 రోజుల నుంచి కూడా పూర్తిగా అటు వర్షంతో పాటుగా సుడిగాలిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ములుగు మహబూబాబాద్ జిల్లాలో 2 జిల్లాల లోపల అత్యంత భారీ వర్షాలతో పాటు అటు థండర్ స్టోమ్స్ అదే విధంగా సుడిగాల ప్రభావం కనిపిస్తా ఉంది. అయితే నిన్న అధికారులు, అటవీ శాఖ అధికారులు రోడ్ల వెంట ఉన్నటువంటి చెట్లు కూలిపోయే దశలో చెట్లను తొలగించడానికి ప్రయత్నం చేస్తుండగా కొంత రహదారి పక్కనే భారీ స్థాయి వృక్షాలన్నీ కూడా విరిగి పడ్డాయి. దీంతో అసలు ఏం జరుగుతుందో అని చెప్పి అడవి లోపల వెళ్లి పరిస్థితి దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం లోపల భారీ వృక్షాలన్నీ కూడా పెకిలించి కింద పడటం కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా సుడిగాలి ఎఫెక్ట్ అంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రభావంతో గ్రామాలకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భారీ వృక్షాలు కూడా ఎగిరి వచ్చి గ్రామాల ఇండ్లపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ సిబ్బంది జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా రహదారి వెంట ములుగు వరంగల్ రహదారి వెంట ఉన్నటువంటి పాత వృక్షాలు, ఎండిపోయిన వృక్షాలు అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగించాలి. ఏ క్షణంలో విరిగి వాహనాలపై పడితే ప్రాణ నష్టం ఉంటుందంటూ కూడా ముందస్తు చర్యలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి ఇంత ప్రళయం సంభవించినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రధానంగా అటవీ శాఖ అధికారులు, జిల్లాకు సంబంధించిన అధికారి యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఈ యొక్క సుడిగాళ్ల ప్రభావం మరొకసారి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి హ్యామ్లెట్, తండాలు, విలేజ్లకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళకి సూచనలు కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా పోలీస్ సిబ్బంది కూడా 24/7 టీంల వారీగా అటవీ గ్రామాల లోపల కూడా పహారా కాస్తూ ప్రాణ నష్టం అనేది జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క రహదారిపై పడ్డ చెట్లన్నింటినీ కూడా పూర్తిగా అటు మెషినరీ సహాయంతో ఆ ఫారెస్ట్ అధికారులు స్థానికుల సహాయంతో కూడా తొలగించి రహదారిపై ఎటువంటి అంతరం లేకుండా అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థాంక్యూ వేణు.